ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 16 గురువారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. ఈరోజు దినఫలాల ప్రకారం అయితే మీ జీవితంలో ఒక చిన్న కీలకమైన పరిమాణం అనేది చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు అది ముందుగానే అర్థం చేసుకుంటే మీకు లాభంగా మారుతుంది. అదే విషయం ఒక ఇబ్బందిగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచి మీరు గమనించి ఉండవచ్చు, మీ మనస్సులో ఒక అసహనమైనటువంటి ఫీలింగ్ అయితే ఉంది కదా, ఏదో జరగబోతుంది. ఒక ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎవరో ఒకరి మాటలు, ఒకరి ప్రవర్తన మీపై ప్రభావాన్ని కూడా చూపబోతున్నాయి. ముఖ్యంగా ఇది సాధారణమైనది కాదు, ఇది ఒక సంకేతం. ముఖ్యంగా ఈరోజు ఒక వ్యక్తి మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి మీ జీవితంలో కీలకంగా మారబోతున్నారు. వారు చెప్పే మాటలు మీరు తీసుకునే నిర్ణయాన్ని మార్చే స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఈరోజు మీ జీవితంలో అయితే అనూహ్యమైన మార్పులను మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో ఒక వ్యక్తి పాత్ర సాధారణమైనది కాదు అని చెప్పుకోవచ్చు. ఈరోజు వృత్తిపరంగా, వ్యాపార కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా మీరు కొన్ని మార్పులను అయితే ఈరోజు చూడబోతున్నారు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఏప్రిల్ 16 గురువారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో హఠాత్తుగా ఈ వార్తలు వినబోతున్నారు. మీ జీవితంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఒక ముఖ్యమైన సూచన అయితే ఉంది. ఇది సాధారణ విషయం కాదు. మీరు గమనించకపోతే చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీ చుట్టూ బాగా తెలిసినటువంటి ఒక స్త్రీ ఉండవచ్చు. ఆమె మీతో చాలా మంచిగా మాట్లాడుతుంది, మీకు దగ్గర అవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, మీపై శ్రద్ధ చూపుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఆమె ఇదే అసలు మలుపు అన్నమాట. బయటకు ఆమె చూపించే ఆప్యాయం అలాగే లోపల ఉండకపోవచ్చు. మీపై ఒక రకమైనటువంటి అసంతృప్తి లేదా పగ పెట్టుకొని ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈరోజు ఆమె మీతో స్నేహంగా మాట్లాడి మీ మాటలను తెలుసుకొని మీ వెనకాల వాటిని వేరేలా చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. మీ గురించి ఇతరుల దగ్గర తప్పుగా చెప్పి చిన్న విషయాలను పెద్దగా చూపించడం, మీ పేరును దెబ్బతీయడానికి ప్రయత్నించడం, ఇవి జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ స్త్రీ మీకు కొత్తగా పరిచయమైన వ్యక్తి కాకపోవచ్చు. అలాగే ఇప్పటి వరకు మీ జీవితంలో ఉండే వ్యక్తి, మీ పరిచయంలో ఉన్నవారై కూడా ఉండవచ్చు. మీతో కలిసి పనిచేసే వ్యక్తి కూడా కావచ్చు. మీ సర్కిల్లో తిరిగే వారు కూడా ఉండవచ్చు. అందుకే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు ప్రత్యేకంగా అయితే ఈ సమయంలో అయితే ఈ లెటర్స్తో ప్రారంభం అయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే
ఎల్ అలాగే ఆర్కే అనే లెటర్స్తో ప్రారంభం అయ్యే ప్రతి ఒక్కరితో మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే వీళ్ళందరూ తప్పుడు వ్యక్తులు అని కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంతమంది వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. కానీ ఈరోజు మీరు గమనించవలసిన సూచన ఏమిటంటే, ఈరోజు మీరు పాటించవలసిన జాగ్రత్తలు వచ్చేసి మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా ఎవరికి చెప్పకండి. మీ యొక్క ప్లాన్స్ను బయటకి చెప్పకండి. ఎవరైనా మీ మాటలు ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే జాగ్రత్తగా ఉండండి. మీకు అనుమానం వచ్చినప్పుడు వెంటనే మీరు దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరూ మంచివారే కాదండి. ప్రతి చిరునవ్వు నిజాయితీ కాదు. మీరు ఎవరి మీద నమ్మకం పెడతారో అదే మీరు ఈరోజు ఎలా ఉండబోతుందో కూడా నిర్ణయిస్తుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు అయితే ఒక హెచ్చరిక అండి. ఇది పరీక్ష కూడా. మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదు. అలాగే ఒక్కటి గుర్తుంచుకోండి, మీ బలమే మీ జాగ్రత్త, మీ రక్షణే మీ ఆలోచన అన్నమాట. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత కీలకమైన మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీకు సాధారణమైన సమాచారం కాదు, ఇది మీ జీవితంలో ఊహించని మలుపును తిప్పబోతుంది. మీ నిర్ణయాలు మారబోతాయి. మీకు ఒక చిన్న సంకేతం కూడా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో గమనించారు చిన్న మార్పులు, కొన్ని అనుమానాలు, కొన్ని అవమానాలు, ఎవరో ఒకరి ప్రవర్తన కూడా మీకు తేడాగా ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఈరోజు సాయంత్రం సమయానికి క్లారిటీ అనేది రాబోతుంది అని చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో ఒక టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో అన్న ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక వ్యక్తి మాట కానీ మీ ఆలోచనను ఒక్కసారిగా మార్చివేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సమయం ఎందుకు ముఖ్యం అంటే, ఈ టైంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఒక వ్యక్తిని నమ్మాలా వద్దా అనే నిర్ణయాన్ని కలిగి ఉంటుంది. మీ జీవితంలో ఇది పెద్ద మార్పుకు కారణం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరో ఒకరు మీ దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. మీపై ప్రభావం చూపించే ప్రయత్నం కూడా చేయవచ్చు. మీరు ఆలోచించి స్పందిస్తే తర్వాత పశ్చాత్తాప పడే పరిస్థితి కూడా రావచ్చు. మీరు కాస్త ఆగి ఆలోచిస్తే కనుక అదే పరిస్థితి మీకు ఒక లాభంగా కూడా ఉంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మీరు వినే, చూసే, అనుభవించే ప్రతి విషయం ఒక సంకేతమే ఇస్తుంది. ఎవరు నిజంగా వాళ్ళు, ఎవరు మీతో ఎలా ఉంటున్నారు ఈ సమయంలో మీకు తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు వెంటనే ఏ నిర్ణయం తీసుకోకండి. ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఒత్తిడి పెడితే కాస్త సమయం తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా మీ మనసు చెప్పే మాటలు వినండి. ముఖ్యంగా ఈ సమయంలో మీ సీక్రెట్స్ను అయితే ఎవరితో షేర్ చేసుకోవద్దని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఇది పరీక్షా సమయం అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ జీవితంలో కొన్ని మార్పులను చూస్తారు. ముఖ్యంగా కెరియర్ పరంగా, వ్యాపారం పరంగా కొన్ని మార్పులు వస్తాయి. కార్యాలయంలో మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు, కానీ జాయింట్ వెంచర్స్ వల్ల భవిష్యత్తులో లాభం అనేది ఉంటుంది. కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కొన్ని మార్పులు చూస్తారు. కుటుంబ జీవితంలో కొంత అలజడి లేదా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన మద్దతు లభిస్తుంది. ఆర్థిక స్థితి చూసుకుంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ సమయంలో ఒత్తిడి వల్ల ఇబ్బంది కలగవచ్చు, కాబట్టి యోగా, ధ్యానం చేయడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారస్తులకు అయితే ఆశించిన లాభాలను మీరు పొందకపోవచ్చు. విద్యార్థులకు శ్రమ అయితే అధికంగా ఉండబోతుంది. వృత్తిపరంగా చిన్న లాభాలను మాత్రమే ఈరోజు చూస్తారు. ఈ రోజున మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే పొందుతారు. ఈ రోజున సింహరాశి వారికి భాగస్వామి నుండి పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. భాగస్వామి నుండి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్న వారికి కూడా అద్భుతమైన ఫలితాలు. మీ ప్రేమ బంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో వివాహ సంబంధం కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజున అయితే మీరు దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి. అలాగే కులదేవత ఆరాధన కూడా ఎక్కువగా చేసుకోండి. మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ దైవనామస్మరణతో పనులను
మొదలు పెడితే మంచి ఫలితాలను పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.